హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్ ఏం కర్రీ అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అండి. ఈరోజు చాలా రోజులు అయ్యాయి అసలు చికెన్ బిర్యానీ చేసుకోక, అందుకే ఈరోజు ప్రిపేర్ చేద్దామనేసి చేస్తున్నాను. నేను ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటా అండి, బయట నుండి అంటే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి మాత్రమే బయట నుండి తెచ్చుకుంటాం. ఇక ముందుగా అయితే చికెన్ అయితే పెద్దగా పీసులు అయితే కొట్టించుకురమ్మని చెప్పిన మా ఆయన బిర్యానీ కోసం పెద్దగా పీసులు అయితే కొట్టించుకొచ్చిండండి. ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ బిర్యానీ గరం మసాలా పౌడర్ అండి. బిర్యానీ పౌడర్ వేసుకోవచ్చు, గరం మసాలా పౌడర్ ఉన్న గరం మసాలా వేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు కొంచెం పసుపు అండ్ ధనియాల పౌడర్, కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. దీంతోపాటు కారం కూడా వేసుకోవాలండి. కారం మనకు రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటామని కొంచెం ఎక్కువనే వేసిన. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ అయితే వండుకోవాలండి. నిమ్మకాయ వండుకొని పెరుగు ఒక ప్యాకెట్ పెరుగు వండుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఇలా మంచిగా కలిపి పెట్టుకుంటే నేనైతే ఒక 1 అవర్ అయితే మంచిగా సోక్ చేసి పెట్టిన. ఇలా పెట్టడం వల్ల పీస్కి అయితే మసాలాలు మంచిగా పట్టుకుంటాయండి. మళ్ళీ ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది త్వరగానే. మసాలాలు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి, హోటల్ స్టైల్లో ఉంటుంది. నేను వేసిన ఈ బిర్యానీ ఎలా ఉంటుందో మీరు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను వేసేది నా స్టైల్లో వేస్తున్నానండి. గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా చేస్తున్నాను నేను. గ్రేవీ రావాలంటే ముందుగా అయితే 2 పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర ఇవి కడిగి పక్కన పెట్టుకొని ఇక పేస్ట్ అయితే పట్టుకున్నానండి. ఈ పేస్ట్ పట్టుకోవడం, ఇంకా కొంతమంది అయితే దీంట్లో ఉల్లిపాయలు టమాటా కూడా వేసుకుంటారు. నేను అట్లా ఎప్పుడు వేయలేదు, నేను ఇలానే చేస్తాను అండి. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు? నాలాగా చేస్తారా, మరోలా చేస్తారా? కామెంట్ చేయండి. అండ్ నాలాగా చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నాలాగా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. గ్రేవీ మస్తు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక మసాలాలు అయితే మసాలాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఆకు, చెక్క, పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, షాజీరా అన్నీ అయితే వేసుకున్నా. ఇవైతే రైస్ ఉడికేటప్పుడు అయితే వేసుకోవాలి, ఎసర్లో వేసుకోవాలి. ఇక ఇంకొక పక్క అయితే ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక చూడండి ఎంత బాగా సోక్ అయిపోయింది చికెన్ అయితే. ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ అయితే కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే పైనుండి నేను నెయ్యితో గార్నిష్ చేస్తానండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటా, ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటా. డైజెషన్ కోసం అయితే నేనైతే కొంచెం అయితే జీలకర్ర వేసినండి ఆయిల్లో. జీలకర్ర ఫ్రై అయిపోయాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, పుదీనా కొత్తిమీర పేస్ట్ ఇదైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఇందులో కొంత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల నూనెలో మంచిగా ఉడికిపోతుంది. ఇవి ముందుగా అయితే ఆయిల్లో మనం వేపుకోలేదు కాబట్టి కొంచెం ఆయిల్లో వేగాలండి. ఇలా కొంచెం ఆయిల్లో వేగాక ఈ పేస్ట్ మళ్ళీ ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇక కాసేపు అయితే ఒక 10-15 మినిట్స్ అయితే చికెన్ మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. అలా కొంచెం వేడెక్కినాక మనం రైస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోనే వాటర్ పోసుకొని రైస్ కడిగేస్తారు, అది పులావ్ అయిపోతుంది. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ దీన్ని వేడి కానియరు చికెన్. ఇందులో అయితే కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ అయితే వేయట్లేదండి. నా దగ్గర అది కుంకుమ పువ్వు కొంచెం వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, దాంతోపాటు కలర్ వస్తుంది. ఇప్పుడు ఇదే వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అండ్ మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అయితే ఇందులో అన్నీ వేసుకున్నాను. చెక్క, ఆకు, పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు అన్నీ వేసుకొని ఇలా మొత్తం మసాలాలండి. ఇట్లా వాటర్ మసాలాక రైస్ వేసుకున్నాను. ఇక చూడండి ఆల్రెడీ రైస్ అయితే హాఫ్ బాయిల్ అయింది. హాఫ్ బాయిల్ అయినాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ అంతా వడగొట్టుకోవాలి. వడబోసుకున్న తర్వాత ఆ రైస్ను ఇప్పుడు చికెన్లో చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్డ్ అవుతుందండి. చికెన్ కూడా ఇక చికెన్లో వేసుకొని
ఇక ఈవెన్గా వేసుకొని పైనుండి అయితే గార్నిష్ కోసం మనం ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు దీనిపైన నుండి కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకోవాలండి. నేనే కొంచెం ఎక్కువగానే వేసానండి, మంచిగా టేస్ట్ చాలా బాగుంటుందని. ఎందుకంటే ఆయిల్ తక్కువ తిని నెయ్యి ఎక్కువ తింటే గుడ్ ఫ్యాటే కదండి. అందుకే నేను కొంచెం ఆయిల్ వాడినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే వాడతా. ఎందుకంటే నేను కొత్తిమీర కొంచెం వేస్తున్నా, ఆల్రెడీ నేను పేస్ట్ చేసి వేసిన కదా, మళ్ళీ ఇక కొంచెం స్మెల్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను కొంచెమే వేసానండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉంది, నా బిర్యానీ స్టైల్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ కొత్త వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 10-15 మినిట్స్ అయితే ఇది ఉమ్మనిచ్చుకోవాలండి, ఇది మగ్గాలి. ఎందుకంటే ఆవిరి పోకుండా కొంతమంది ప్యాకప్ చేస్తారు పిండితోని, నేను అలా చేయడం లేదు. నేను ఎక్కువ మొత్తంలో ఏం చేస్తలేను కదా, కొంచెమే కాబట్టి నేనైతే పైన రోల్ అయితే పెట్టాను. ఇంకేదైనా బరువైనా పెట్టాలండి గాలి పోకుండా. ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, గ్రేవీ కూడా పర్ఫెక్ట్ వచ్చిందండి, సేమ్ హోటల్ స్టైలే. ఇంకా హోటల్ ఇంత టేస్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ చూడండి ఎంత పొరగల పర్ఫెక్ట్ వచ్చింది. పీస్ కూడా మంచిగా ఉడికిందండి. ఇగో చూసారా, ముందుగా మనం నానబెట్టుకుంటే ఇలా పీస్ తొందరగా ఉడికిపోతుంది, మసాలాలు కూడా మంచిగా పట్టుకుంటాయండి. చూసారు కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక గ్రేవీ చూడండి ఎంత బాగుందో. ఈరోజు మా అక్క పిల్లలు కూడా ఇక్కడే తిన్నారండి. మళ్ళీ అందులో నాకు బిర్యానీ అంటే పిచ్చండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. బిర్యానీ కాగానే వేడిగా తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. మళ్ళీ విత్ ఆనియన్ లెమన్ పిండుకొని తినాలి, చాలా బాగుంటుంది. అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉందండి, అదిరిపోయింది, పర్ఫెక్ట్ అండి. ఇంకా పీసు కూడా మంచిగా ఉడికింది, సూపర్ ఉందండి. ట్రై చేయండి, బాయ్.